నమస్కారం. యోగాసన భారత్ ఆధ్వర్యంలో ఆగస్టు 10వ తేదీన జిల్లా స్థాయి యోగాసన పోటీలు నిర్వహిస్తున్నాం. ఈ పోటీలలో విజేతలైన వారు రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారు. అక్కడ విజేతలైన వారు జాతీయ స్థాయి యోగాసన భారత్ కాంపిటీషన్స్లో పాల్గొని జాతీయ స్థాయి గుర్తింపు పొందుతారు. స్పోర్ట్స్లోనూ ఎన్సిసిలోనూ గుర్తింపు పొందిన జాతీయ స్థాయిలో అటువంటి విద్యార్థులకు ప్రభుత్వం కొన్ని రాయితీలు ప్రకటిస్తూ ఉన్నది. అలాంటి రాయితీలను ఈ యోగాసన పోటీలలో పాల్గొన్న వారికి కూడా కల్పించాలని ప్రభుత్వంతో మేము విజ్ఞప్తి చేశాము. ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. ముఖ్యంగా ఈ సంవత్సరం జాతీయ స్థాయి పోటీలు మన విజయవాడలో జరుగుతున్నాయి. కాబట్టి దానికి అనుగుణంగా విజయవాడ ప్రక్కనే ఉన్న మన జిల్లాలో ఈ పోటీలను విస్తృత స్థాయిలో నిర్వహించడం కోసం మా కమిటీ నిర్ణయించింది. దానికి అనుగుణంగా ఇప్పటికే సిఆర్ రెడ్డి కాలేజీ సంస్థల యాజమాన్యాన్ని కలిసి ఈ పోటీలలో పాల్గొవలసిందిగా వారి విద్యార్థులు ప్రోత్సహించమని కోరాము. నూజివీడు ఐఐటి సంస్థకు కూడా మా ప్రతినిధులు వెళ్ళి అక్కడి నుంచి కూడా తగినంత మంది విద్యార్థులను పాల్గొనేటట్లుగా ప్రోత్సహించాలని కోరాము. రేపటి నుంచి ఎల్లుండి నుంచి మన జిల్లాలో ఉన్న ముఖ్యమైన అన్ని కాలేజీలు, ప్రైవేట్ హై స్కూల్స్, గవర్నమెంట్ హై స్కూల్స్ కూడా వెళ్ళి అక్కడి నుంచి విద్యార్థులను తర్ఫీదు ఇచ్చి అక్కడ ప్రాథమికమైన సెలక్షన్ చేసి జిల్లా స్థాయికి పంపించాల్సి ఉంటుంది. అలాగ అనుగుణంగా వారిని అలా ప్రోత్సహించమని కోరడం కోసం మేము కృషి ప్రారంభించాం. దీనికి అన్ని విద్యా సంస్థల యాజమాన్యాలు, ముఖ్యంగా తల్లిదండ్రులు బిడ్డల యొక్క భవిష్యత్తుని, విద్యార్థుల యొక్క పురోగమన విధానాన్ని అర్థం చేసుకొని వారిలో ఒక క్యారెక్టర్ బిల్డింగ్ కోసం, వారి ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ పెరగడం కోసం యోగా ఉపయోగపడుతుందనేది ఇటీవల ప్రధానమంత్రి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చేసిన కృషి ఫలితంగా ఒక వాతావరణం ఏర్పడింది. దానికి అనుగుణంగా తల్లిదండ్రులు ఇంకా ప్రోత్సహించి ఈ ఆగస్టు 10 ఆదివారం రోజున ప్రేమాలయంలో ఈ కార్యక్రమం జరుగుతున్నది. అందులో పాల్గొవలసిందిగా, అందుకు ప్రోత్సహించవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ. నమస్కారం అండి. యోగాసన భారత్ ఏలూరు జిల్లా తరఫున ఆగస్టు 10 ఆదివారం ప్రేమాలయంలో జరిగే యోగాసన పోటీలకి అందరికీ ఆహ్వానం తెలియజేయడం కోసం ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇది 3వ సంవత్సరం యోగాసన భారత్ ఏలూరు జిల్లా తరఫున ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 10 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల వయసు వరకు ఉన్నటువంటి వ్యక్తులు ఈ యోగాసన పోటీల్లో పాల్గొనడానికి అర్హులండి. ముఖ్యంగా హై స్కూల్ విద్యార్థులు, కళాశాల విద్యార్థులు, యువత, అలాగే పెద్దవారు కూడా ఈ పోటీల్లో పాల్గొని మరి విజేతలయ్యి, ఈ పోటీల్లో విజేతలైన తర్వాత వారు రాష్ట్ర స్థాయికి ఎంపిక చేయబడతారు. రాష్ట్ర స్థాయిలో కూడా ఎంపిక చేయబడితే జాతీయ స్థాయిలో మరి విజయవాడలో జరగబోయేటటువంటి జాతీయ స్థాయి పోటీల్లో కూడా పాల్గొని వారు సర్టిఫికేట్లు అయ్యి తీసుకోవడం జరుగుతుందండి. ఇప్పుడు గురుజీ చెప్పినట్లు ఈ యోగాసనాలను కూడా మరి స్పోర్ట్స్ కోటాలో ఏదైతే వాళ్ళకి ఉద్యోగాల్లోనూ అలాగే ప్రమోషన్స్లోనూ రిజర్వేషన్స్ ఉన్నాయో ఈ యోగాసన పోటీల్లో మరి విజేతలైన వ్యక్తులు కూడా ఆ రకమైనటువంటి ప్రయోజనాన్ని ఇవ్వడం కోసం ప్రభుత్వాలు సానుకూలంగా ఆలోచిస్తున్నాయి. మన ప్రధానమంత్రి గారు కానీ అలాగే ముఖ్యమంత్రి గారు ఒక ఆరోగ్య సమాజాన్ని తయారు చేయడం కోసం, ముఖ్యంగా విద్యార్థులు, యువత ఇట్లాంటి ఇప్పుడున్నటువంటి పెడదారుల నుంచి దూరంగా ఉండడం కోసం ఈ స్పోర్ట్స్ కానీ యోగాసనాలు కానీ ఉపయోగపడతాయనే ఉద్దేశంతో దీన్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే యోగాసన భారత్ కూడా అనేక కార్యక్రమాలు స్కూల్స్లోనూ అలాగే కాలేజీలో కూడా చేస్తూ ప్రతి సంవత్సరం కూడా ఈ కాంపిటీషన్స్ కండక్ట్ చేసి వీళ్ళందరినీ కూడా స్టేట్ కాంపిటీషన్స్ కూడా పంపించడం జరుగుతుంది. ఈ సంవత్సరం జరగబోయే 10వ తారీఖు జరగబోయే ప్రేమాలయంలో జరగబోయే పోటీలకి మరి ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి
యోగాసన సాధకులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పేసి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇది ఏలూరు డిస్ట్రిక్ట్ యోగాసన భారత్ అన్నది వరల్డ్ యోగాసన భారత్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ మినిస్ట్రీ కింద వారి చేత ఆమోదించబడి నేషనల్ యోగాసన భారత్ ప్లస్ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వీళ్ళందరికీ అఫిలియేట్ అయ్యి ఉన్న సంస్థ ఇది. ఇక్కడ ఏలూరులో ఏలూరు డిస్ట్రిక్ట్ యోగాసన భారత్ కింద రిజిస్టర్ అయ్యి ఉన్నది. ఈ సంస్థలో పార్టిసిపేట్ చేసిన ప్రతి వ్యక్తికి కూడా ప్రశంసాపత్రం, దానికి విలువ ఉన్నది. గవర్నమెంట్ వారు రీసెంట్గా అనౌన్స్ చేసిన 3% రిజర్వేషన్ అన్ని క్రీడలతో పాటుగా దీన్ని కూడా ఒక క్రీడగా ప్రోత్సహించడం కోసం వాళ్ళు పాల్గొన్న ప్రతి మెడలిస్ట్కి 3% రిజర్వేషన్స్ కూడా కల్పించడానికి నిర్ణయించారు. అది కూడా జరుగుతుంది. ఈ గేమ్స్ ఏదైతే ఉన్నాయో స్పోర్ట్స్ యోగాసనాలని ఏదైతే స్పోర్ట్స్గా ప్రమోట్ చేస్తున్నారో కామన్ యోగా ప్రోటోకాల్ కింద కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వీటికి కూడా ప్రతి గేమ్కి ఉండే రకంగానే వీటికి కూడా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టారు. మొదటిగా వయసు నుంచి 10 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళ వరకు జాయిన్ అవ్వచ్చు. 12 విభాగాలలో జరుగుతూ ఉంటాయి గేమ్స్. ట్రెడిషనల్ యోగాసనాలని, ఇండివిజువల్ అని, ట్రెడిషనల్ బ్యాక్వర్డ్ బెండింగ్, ఫార్వర్డ్ బెండింగ్, స్పైన్, ఇట్లా వివిధ రంగాల్లో వివిధ గ్రూపులుగా నిర్ణయించారు. వీటిల్లో పాల్గొన్న వాళ్ళకి స్టేట్ లెవెల్, జిల్లా లెవెల్లో స్థాయిలో గెలుపొందిన వాళ్ళని రాష్ట్ర స్థాయికి పంపించడం, రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి పంపించడం జరుగుతుంది. ఈ యోగాసనాలని ఒలింపిక్స్లోను ప్లస్ ఏషియన్ గేమ్స్లో కూడా వీటిని ఇంక్లూడ్ చేయడానికి ప్రభుత్వం వాళ్ళు ప్రోత్సాహం తీసుకుంటున్నారు. అది కనుక జరిగితే దీని స్థాయి వేరుగా ఉంటుంది. అన్ని క్రీడలతో పాటు వీనికి కూడా ఒక గుర్తింపు వస్తుంది. అన్నిటికంటే ముఖ్యమైనది ఈ యోగాసనాలు చేయడం వల్ల అతనికి ఇండివిజువల్గా, మానసికంగా, శారీరకంగా నిర్ణయం తీసుకునే దాంట్లో బలోపేతంగా తీసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ ఉపయోగాలను ఉపయోగించుకోవాల్సిందిగా అందరికీ తెలియజేస్తుంది. మీ అందరి ఆధారాభిమానాలతో సన్ సిటీ ఫేజ్ 1 మరియు ఫేజ్ 2 దిగ్విజయంగా పూర్తి చేసుకుని రెట్టింపు ఉత్సాహంతో సన్ సిటీ ఫేజ్ 3 ను సగర్వంగా మీకు పరిచయం చేస్తున్నాము. సన్ సిటీ ఫేజ్ 3 నందు సౌకర్యాలు, సదుపాయాలు అంతకుమించి ఉంటాయి. డిటిసిపి మరియు రెరా అప్రూవల్ లేఅవుట్, 100% వాస్తు, వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్, సెంటర్ డివైడింగ్ లైటింగ్ మరియు గ్రీనరీ, చిల్డ్రన్ పార్క్, బ్లాక్ టాప్ రోడ్స్, ప్రతి ఫ్లాట్ కు కుళాయి కనెక్షన్, వాటర్ ట్యాంక్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, 3 ఫేజ్ కరెంట్, సీసీటీవీ పర్యవేక్షణ, బ్యాంక్ లోన్ సదుపాయం, ఇంకా మరెన్నో సదుపాయాలతో మీకు స్వాగతం పలుకుతోంది. విచ్చేయండి సన్ సిటీ ఫేజ్ 3, కొత్తూరు జూట్ మిల్ ఎదురుగా 19వ డివిజన్, ఏలూరు. మీ ఆకుల శ్రీనివాస్. ఫోన్ 9848233117 మరియు 9848155544.